Audio Jungle. ఏదైతే రేపు అయితే అక్టోబర్ 18 రేపు బీసీ బంద్కు ఏదైతే జీసీ జేఏసీ జాక్ అన్ని సంఘాలతో బంద్ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంపూర్ణంగా అందరూ మద్దతు ఇవ్వాలని, అదే అన్ని విధాలు అన్ని పార్టీలు ఏదైతే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే 42% బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కాకుండా దీన్ని ఏమంటారు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇవ్వడానికి అందరూ ఇచ్చేంత వరకు పోరాటం దిశగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చట్టసభలో రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో అమలు కావాలని చెప్పేసి అందరం కోరుకుంటూ ఏదైతే రేపు బంద్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ బీసీ బంద్కు మద్దతు పలకాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి సుమారు 70-80 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో 60% ఉన్న బీసీలకు 42% ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎప్పటికైనా సరే ఇప్పుడు 60% ఉన్న బీసీలకు 42% ఇచ్చి ఎలక్షన్లకు వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి అందరం తెలియజేస్తున్నాం. అదే విధంగా ఎమ్మెల్యే ఎంపీ కోటా కూడా ఏదైతే తమాషా ప్రకారం మేమేంది హక్కుల ప్రకారం అడుగుతున్నాం కానీ బిచ్చం అడగట్లేదు. మేము 60% ఉన్న ఓటర్లు ఏదైతే బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏదైతే ఏదైతే మీరు లెక్క పెట్టి వాళ్ళ ప్రకారంగా ఇవ్వండి. ఉట్టి ఏదో బిచ్చం వేసినట్టు అని అనుకుంటున్నారు కాబట్టి అది ఎంతైనా తప్పే. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రేపు బంద్ నిర్వహిస్తున్నాం. కాబట్టి విద్యా సంస్థలు కావచ్చు, రెండవది విద్యా సంస్థలు కావచ్చు, అన్ని సంఘాలు మద్దతు ఇచ్చేసేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. బీసీ జాక్ తరఫున జై హింద్, జై బీసీ. రేపటి బీసీ బంద్కు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా ఒక జేఏసీగా ఏర్పడి అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే మేము తూప్రాన్ పట్టణం నుంచి సంపూర్ణ మద్దతు కోరుతా ఉన్నాము. గత 52 సంవత్సరాల 1952 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఈ అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్యాయమే చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా కనీసం అందరు మేలుకొని ముందుకొచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని మన రాజ్యాధికారం వైపు పయనించాలని కోరుకుంటూ అన్ని సంఘాలు, కుల సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా కలిసి మాతో వచ్చి ఈ యుద్ధంలో పాల్గొనాలి, ఈ బంద్లో పాల్గొనాలి. అన్ని ప్రభుత్వ సంస్థలు, కాలేజీలు, స్కూళ్ళు అన్ని కూడా బంద్ జరపాలని కోరుకుంటున్నాం. ఈరోజు మరి తూప్రాన్లో బీసీ సంబంధించిన అన్ని కుల సంఘాలు ఏకమై రేపటికి బంద్కి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు తూప్రాన్లో మనము బీసీ సంఘాలన్నీ ఏకంగా పనిచేశాయి. కులాలకు అతీతంగా మరి పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఏకదేశంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ కార్యకర్తలు అందరూ పాల్గొని రేపు ఒక జరిగే బంద్ని సంపూర్ణంగా బంద్ పిలిపించి మన బీసీ ఐక్యంని తీసుకెళ్లాలని కోరుతున్నాం. రేపు జరగబోయే జస్టిస్ ఫర్ బంద్ తెలంగాణ బీసీ జేఏసీ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించారు. మరి ఈ బంద్కు వివిధ రాజకీయ పార్టీలు, వివిధ కుల సంఘాలు మరి ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు ఇచ్చారు. మరి రేపు జరగబోయే బంద్కు అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు మరి బీసీ నాయకులందరూ కూడా ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే విద్య, వ్యాపార అన్ని రంగాల వారు కూడా మాకు సహకరించాలని, ప్రతి ఒక్కరు ఈ బంద్కు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీల ఐక్యత